పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కళ్యాణ్. వెల్కమ్ టు ధ్యాన యువ. నేటి గెస్ట్ డాక్టర్ అంజనా గారు, డ్రీమీ ఫౌండేషన్ స్పీకర్, ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్. ఆవిడ యువతకు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. మీరు ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్గా, డ్రీమీ ఫౌండేషన్ మేనేజ్మెంట్గా మీరు యువతకు ఎంతో దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మీ మాటల్లో యువతకు మీరు ఇచ్చే ప్రేరణ ఏంటి? సో చెప్పాలంటే డ్రీమీ లవ్ ఫౌండేషన్ నాది. ఓకే. నా ఫౌండేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అన్నమాట. ఇప్పుడు ఇవాళ రేపు మీరు యువతను అబ్జర్వ్ చేస్తే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి దాని గురించి. లైక్ ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అయినా, లేకపోతే మూవీస్ అయినా, ఎనీథింగ్. అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు జనరేషన్స్ కి చాలా కన్ఫ్యూజన్. అంటే మేమేంటి, మాకేం కావాలి, మనం ఇందులో బెటర్గా ఉన్నాం, దేనిలో ఎక్సెల్ అవ్వగలుగుతాం, దేనిలో ఎక్సెల్ అవ్వలేం అనేది ఒకటి. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ప్రెషర్, అ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్రెషర్. అంటే పక్కన స్టూడెంట్స్ తో కంపేర్ చేసుకున్నా, లేకపోతే ఇంకా వేరే నా ఫ్రెండ్స్ వాళ్ళు బెటర్గా చదువుతున్నారు, బెటర్ ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేస్తున్నారు అనే ఫీలింగ్. ఆర్ ఏదో మనం తక్కువ చేస్తున్నామా, లేదా ఒకవేళ మనం అన్నీ చేస్తున్నా కానీ స్టిల్ ఎక్కడైనా మళ్ళీ ఏమైనా తప్పు చేస్తున్నామా అని ఒక కన్ఫ్యూజన్, లైక్ కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. ఇవి మేజర్ ఛాలెంజెస్ రైట్ నౌ ఫర్ యూత్. సో ఇలాంటివి మేము డీల్ చేస్తూ ఉంటాం. ఫర్ గైడెన్స్, కెరియర్ గైడెన్స్, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఇంకా అదొకటే కాకుండా డే టు డే లైఫ్ స్ట్రెస్సెస్ ఏమైనా ఉంటే అవి ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ఎంత బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు, మన ఇమోషన్స్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అవన్నీ ఎలా అర్థమవుతాయి. మోర్ ద సెల్ఫ్ అవేర్నెస్, మోర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మై కమ్యూనిటీ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. యువత ఎవరైనా కూడా రైట్ ప్లేస్లో ఉంటే ఎవరైనా కూడా సక్సెస్ఫుల్ అనుకుంటారు మేడం. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు కీబోర్డ్ పట్టుకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్, సచిన్ టెండూల్కర్ గారు బ్యాట్ పట్టుకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్. అట్లా కాకుండా ఈయనకు పియానో ఇచ్చినా, ఈయనకు బ్యాట్ ఇచ్చినా అక్కడ వాళ్ళు వేరే ఉండేవాళ్ళేమో. కాబట్టి ముఖ్యంగా యువత వాళ్ళలో ఉన్న ప్యాషన్ ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారైనా కానీ, లేకపోతే సచిన్ గారైనా కానీ, వాళ్ళు ఓన్లీ బ్యాటే పట్టుకోవాలి, పుట్టగానే వాళ్ళకి కూడా తెలియదు ఓన్లీ బ్యాటే పట్టుకోవాలి, పియానోనే పట్టుకోవాలని. బట్ దే ఎక్స్ప్లోర్డ్. అంటే చదువుకున్నారు, అఫ్ కోర్స్ వాళ్ళలో కూడా వాళ్ళకు కూడా నేర్పిస్తారు కదా, చదువుకోండి, ఎక్సెల్ అవ్వండి, అకాడమిక్స్ లోనే ఎక్సెల్ అవ్వండి అనేది నేర్పిస్తారు. బట్ అది కాకుండా అది దే ఎక్స్ప్లోర్డ్ బియాండ్, ఒక స్టెప్ ఎక్స్ట్రా తీసుకొని దే వెంట్ ఆన్. లైక్ వాళ్ళకి నచ్చిన విషయాలు ఏంటి అని గుర్తించడం, అది నచ్చిన విషయాలు ఏంటి అని గుర్తించడం ఒకటే కాకుండా దాని మీద యాక్చువల్లీ ప్రాక్టీస్ చేయడం. లైక్ క్రికెట్ అంటే ఇష్టం ఉంది ఇప్పుడు సచిన్ కి, నాకు ఇష్టం ఉంది అని చెప్పి తను స్టార్ట్ చేశాడు, ఆడడం స్టార్ట్ చేశాడు. ఆయన అనుకోలేదు, డ్రీమ్ చేయలేదు, ఓ నేను ఇప్పుడు ఇంత బిగ్ అవుతాను అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన స్టార్ట్ చేయలేదు అన్న జర్నీ. ఆయనకి జెన్యూన్ గా దాని మీద ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం అనేది, ప్యాషన్ అనేది ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయన అలా అలా ఎదిగారు అనమాట. సో మై సజెషన్ ఫర్ యూత్ నవ్ డేస్ ఇస్ లైక్ ఎక్స్ప్లోర్. ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేయండి, అన్ని చూడండి. లైక్ ఒక్కదానికే స్టిక్ ఆన్ అవ్వని అవసరం లేదు. మీ ప్యాషన్ ఏంటో మీకు అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లోర్. లైక్ దేర్ ఆర్ సో మెనీ వర్క్ షాప్స్, మెంటార్స్ గైడెన్స్ తీసుకోండి, ఫ్రెండ్స్ తో మాట్లాడండి. ఇక్కడ అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ట్ ఫీల్డ్ లో ఏమేమి నడుస్తుంది, ఏం జరుగుతుంది అని అవేర్నెస్ పెంచుకోండి, అక్కడికి వెళ్ళండి, యాక్టివిటీస్ చేయండి. ఇప్పుడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ లో ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ బేసికలీ మై సజెషన్ ఇన్ వన్ లైన్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రాక్టీస్. ఓకే. అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి అంటున్నారు కదా, అయితే ఇదే నా ప్యాషన్, ఇప్పుడు అంటే మనకు వచ్చే సంకేతాలు ఏంటి, ఇది నా ప్యాషన్, ఇదే నా రూట్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటారు? యువత ఇప్పుడు చాలా ఉన్నాయి మార్గాలు. ఇప్పుడు వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ అనేసి, లేకపోతే గ్రూప్స్ అనేసి, లేకపోతే ఇంకోటని రకరకాలుగా ఇవి ఉన్నాయి. ఇదే నా మార్గము, దీంట్లోనే నేను ఎక్సెల్ అవ్వగలుగుతా అనడానికి వాళ్ళకు వచ్చే సిగ్నల్స్ కానీ సంకేతాలు ఏంటంటారు? ఓకే, మీకు ఇది జాపనీస్ ఫేమస్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా, ఇకిగాయ్ అని? ఓకే, ఒక లిటిల్ ఎలాబరేషన్ తో చెప్తాను ఏంటి ఇకిగాయ్ అనేది. సో ఇకిగాయ్ 4 కాన్సెప్ట్స్. లైక్ మనకి బాగా నచ్చిన విషయం ఒకటి, అండ్ దాని వల్ల మనకి పేమెంట్ వచ్చేది ఒకటి, అండ్ వరల్డ్ కి అలాంటి పని అవసరం కూడా ఒకటి, అండ్ దాని నుంచి మన వొకేషన్ కూడా ఒకటి. అన్ని కలిస్తేనే దట్ ఫార్మ్స్ ఇకిగాయ్. లైక్ మనకు నచ్చిన వర్క్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమీ లవ్ ఇస్ మై ఇకిగాయ్. సో హౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈస్, డ్రీమీ లవ్ లో నేనేం చేస్తాను is self-exploration or mental health services or connection to person connection. Basically, మాటలతో థెరపీ or పాటలతో థెరపీ or డాన్స్ తో థెరపీ, ఎనీథింగ్. హీలింగ్ అనేది ఆర్ట్ థెరపీ త్రూ, ఆర్ హీలింగ్ అనేది మ్యూజిక్ థెరపీ త్రూ ఈజ్ మై కాన్సెప్ట్ అనమాట. అది నేను నార్మల్గా ఒక బిజినెస్ ప్లాన్ లో చేద్దామనే ఆలోచనతో నేను ఇది స్టార్ట్ చేయలేదు. యాక్చువల్లీ అది నా ప్యాషన్.
తర్వాత ప్యాషన్ నుంచి స్లోగా ఇప్పుడు వై నాట్ దాని నుంచి మనకి ఇన్కమ్ ఎందుకు రావద్దు, ఇప్పుడు ఏ పని చేసినా గానీ నేను మళ్ళీ తిరిగి దీని వైపుకే వస్తున్నా అనమాట, నాకు ఇదే చేయాలని ఉంది అనే ఫీలింగ్ తోనే మళ్ళీ తిరిగి వస్తున్నా. ఇప్పుడు ఈ వరల్డ్ లో ఇలాంటి వర్క్ కూడా అవసరం, లైక్ హీలింగ్ సర్వీసెస్ అనేది చాలా అవసరం కూడా, అండ్ దట్ ఐ కెన్ గెట్ పెయిడ్ కూడా ఈ విషయంలో. సో అన్ని క్యూములేటివ్లీ దీనికి అలా అలైన్ అయ్యాయి. సో దిస్ ఇస్ మై ఇకిగై. అప్పుడు నేను రియలైజ్ అయ్యా లైక్ దిస్ ఇస్ మై కాలింగ్, ఇదే నేను చెయ్యాలి అనుకుంటున్నా అండ్ ఇదే నాకు పర్ఫెక్ట్ అని. సో ఎవరికైనా ఇప్పుడు సచిన్ కానీ, యాజ్ యూ గివెన్ ద ఎగ్జాంపుల్, సచిన్ కానీ ఏఆర్ రెహమాన్ గారు కానీ, వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడు మ్యూజిక్ వాళ్ళు ఓన్లీ ప్లే చేస్తూ ఉన్నారు, వాళ్ళ మ్యూజిక్ బాగుంది కూడా అండ్ లోకం వింటున్నారు కూడా అని ఒక ఈ 3 పాయింట్స్ ఉంటే అది వాళ్ళకి వర్కౌట్ కూడా అవ్వదు కదా ఆన్ డే టు డే లైఫ్ బేసిస్ లో, వాళ్ళకి ఎర్నింగ్ కూడా రావాలి దాని నుంచి. సో అన్ని ఎక్కడైతే ఒక్క వన్ ప్యాషన్ ఆర్ వన్ యాక్టివిటీ విచ్ ఆర్ గుడ్ ఎట్ and which can get paid for and which is needed for the world too, and your passion anni kalpi unnadi, that is your calling, that is your ikigai. So I suggest is like idi na passion అని అనుకున్న పీపుల్ దానిలోకి వెళ్ళండి, ట్రైన్ అవ్వండి, వర్క్ చేయండి అండ్ దెన్ డిసైడ్ చేసుకోండి అదే మీ ప్రొఫెషన్ లో పెట్టాలనుకుంటున్నారా లేదా అని. ఎందుకంటే ఈ విషయం మనం మర్చిపోద్దు దట్ మనమే మన ఇంటికి బిల్స్ కూడా కట్టాలి, మన ఇంటి నెలవారీ ఎక్స్పెన్సెస్ కూడా మనమే కట్టాలి, మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయి ఉంది. So I suggest for everybody is like explore your passion, train in it enough that మీరు దాని నుంచి ఎర్నింగ్ అనేది చేసుకునే ఆ లెవెల్లో మీరు ట్రైన్ అవ్వాలి అనేది. ఓకే, ఇప్పుడు సాధారణంగా డ్రీమ్ బిగ్, పెద్ద గోల్స్ పెట్టుకోండి, పెద్దగా ఆలోచించండి అంటారు. అంటే మనం ఖచ్చితంగా ఆ పెద్దగా ఆలోచించడం, ఆ డ్రీమ్ బిగ్ అనేది అవసరం అంటారు? ఎస్, ఖచ్చితంగా అవసరమని అంటాను. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు ఇవాళ యూత్ జనరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ టుమారోస్ అవర్ సొసైటీ, రైట్? సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇఫ్ దే ఆర్ డ్రీమింగ్ స్మాల్ ఆర్ ఇఫ్ వాళ్ళకి ప్రెషర్ ఫీల్ అయ్యో, వాళ్ళు ఏదో ఏముందిలే అన్న ఫీలింగ్ తోనో వాళ్ళు ఎంతమంది యూత్ అట్లా వదిలేస్తే టుమారో సొసైటీ విల్ బి ద సేమ్, అలాగే ఉంటుంది. బెటర్మెంట్ ఆర్ డ్రీమ్ బిగ్స్, ఈ బిగ్ డ్రీమ్స్ వల్లనే టుడేస్ సొసైటీ ఈజ్ లైక్ దిస్. ఈ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో, దిస్ టెక్నాలజీ ఆర్ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఆర్ ట్రావెలింగ్ ఆర్ ఎనీథింగ్ దట్ వీ మేడ్, మొత్తం యాజ్ అ క్యూములేటివ్ హ్యూమన్ స్పీషీస్ లాగా ఇంత ప్రోగ్రెస్ మనం ఎలా చేయగలిగాం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ డ్రీమ్స్. సో మై సజెషన్ ఇస్ లైక్ బిగ్ డ్రీమ్స్ చెయ్యండి, పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఆల్సో యాక్సెప్ట్ దిస్ దట్ ఫెయిల్యూర్స్ అండ్ లిటిల్ బ్యాక్ స్టెప్స్ అనేవి కూడా పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. అలా అని చెప్పేసి ఆ చిన్న ఇబ్బందులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని చూసుకొని మనం బిగ్ ఓవరాల్ డ్రీమ్ ని గివ్ అప్ చేయడం ఇస్ నాట్ ఫేర్. సో చిన్నవి ఎప్పుడైనా జరిగినప్పుడు దాని నుంచి వచ్చే లెసన్స్ అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఒక పర్పస్ కోసం మన లైఫ్ లోకి వచ్చింది, ఈ ఒక ఆబ్స్టికల్ ఏదైతే ఉందో దీని నుంచి నాకు ఏం నేర్చుకోవాలి, ఇది నాకు ఏం నేర్పించడానికి నా లైఫ్ లోకి వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ద లైఫ్ ఆర్ ద జర్నీ టువర్డ్స్ ద డ్రీమ్ బిగ్ ఇస్ లైక్ ఈజీ అండ్ సింపుల్ గా నడుస్తుంది. మీరు ఇందాక అన్నారు పర్పస్ అనేసి. చాలా మంది మనం సాధారణంగా పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్తుంటారు, అంటే నా జన్మ కారణం, నా జన్మ ప్రయోజనం ఏదని. అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మొదటగా పైలట్ అయిదాం అనుకుంటాడు, తర్వాత తను నడపాల్సింది విమానాన్ని కాదు, నడపాల్సింది దేశాన్ని అనేసి తర్వాత అర్థమైంది. అయితే ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి మీ మాటల్లో. పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్క మాటలో చెప్పాలంటే యాజ్ ద డెఫినేషన్ ఇఫ్ వి ట్రాన్స్లేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అయితే మనల్ని నిద్రపోనీయకుండా చేసేది, మనల్ని ఉండనీయకుండా చేసేది, అది చేస్తూనే ఉండాలనిపించేది ఈజ్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఇట్స్ లైక్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు హీ టుక్ మ్యూజిక్ యాజ్ హిస్ పర్పస్, అబ్దుల్ కలాం గారు హీ టుక్ ద నాలెడ్జ్, ఒక ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్, అందులో ఆ వర్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ హిస్ పర్పస్. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ దాని నుంచి మనీ వచ్చినా రాకపోయినా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు వచ్చినా రాకపోయినా, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ప్యాషన్ లోకి రీచ్ అయిపోయారంటే ఇప్పుడు బయట సర్కమ్స్టాన్సెస్ ఎన్ని జరిగినా జరగకపోయినా, వాళ్ళకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా దే విల్ స్టిల్ డూ దాట్. ఎందుకంటే దే డివోటెడ్ దెమ్ సెల్ఫ్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఐ సే ఇన్ మై వర్డ్స్ ఇస్ లైక్ డివోషన్ టువర్డ్స్ సంథింగ్ యూ వాంట్ టు డీప్లీ సీ ఇట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అంటే దానికోసం మనం అనుకున్న పర్పస్ కోసం ఏదైనా చేయొచ్చు అనేసి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, దొంగ ఉన్నాడు, దొంగతనం చేయడమే నాకు ఆనందం ఇస్తుంది అట్లా అనుకునే ప్రమాదం ఉంది కదా, అట్లా ఎట్లా అంటారు? అందుకే దాంట్లో ఆల్సో ఎంపతి అనే ఒక ఫ్యాక్టర్ ఉంది అనమాట. ఎథిక్స్ అండ్ ఎంపతి. లైక్ ఇప్పుడు మనకు ఆనందం జరుగుతుంది అని చెప్పేసి దాన్ని బట్టి వచ్చే అదే
యాజ్ ఇకిగైలో కూడా వరల్డ్ లో నువ్వు చేసే పని దాని కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తున్నాయి, ఓకే దాన్ని బట్టి నీ మీద పేరు అండ్ నీకు వచ్చే ఒక ఫేమ్ ఆర్ నేమ్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఒక మంచి పని ద్వారా నువ్వు మంచి పని చేస్తే మంచి కాన్సిక్వెన్సెస్, ఒకవేళ విత్ బ్యాడ్ ఇంటెన్షన్ ఆర్ బ్యాడ్ వర్క్ చేసినప్పుడు బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. సో దొంగతనం చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏమిటంటే దెబ్బలు పడతాయి, పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తారు, డిఫమేషన్ అవుతుంది, ఇన్సల్ట్. సో ఒకసారి యూ హ్యావ్ టు థింక్ త్రూ ఆల్సో, లైక్ మనం ఒకటి ప్యాషనేట్ గా ఫీల్ అవుతున్నాం, ఆ ప్యాషన్ కరెక్టా కాదా అని ఓవరాల్ సొసైటీ, అది తనకు మళ్ళీ సొసైటీ ఎట్లా అందరికి ఓవరాల్ లైక్ మన కమ్యూనిటీ వైజ్ హ్యూమన్ స్పీషీస్ కి ఆర్ టోటల్ గా ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడు లైక్ గ్లోబల్ వార్మింగ్ అండ్ ఆల్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు మనకి యాజ్ అ హ్యూమన్ స్పీషీస్ మనకి డవ్ ప్రోడక్ట్స్ నచ్చాయి. అండ్ మీరు ఇది వినుంటారో లేదో ఐడియా లేదు, బట్ డిఫారెస్టేషన్ అనేది చాలా ఎక్కువ జరిగింది. దట్ వాజ్ అ బిగ్ ఇష్యూ డవ్ ప్రోడక్ట్స్ మీద కూడా. తర్వాత వాళ్ళు పెట్టారు దాని మీద గైడ్ లైన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇప్పుడు మనకి షాంపూ అండ్ అది సాఫ్ట్ గా ఉంది, మాయిశ్చరైజింగ్ ఉంది అని చెప్పి మనం యూజ్ చేసుకుంటే ఒక్కటే కాదు కదా. ఇప్పుడు హ్యూమన్స్ ఎవరు మాట్లాడలే, ఏముంది అందరూ లైక్ దానికి సపోర్టివ్ గానే ఉన్నారు ఆ ప్రోడక్ట్స్ కి. బట్ అంటిల్ అన్లెస్ ఇట్ వాస్ టూ లేటర్ ఆన్ అది ఎంత డిఫారెస్టేషన్ కాజ్ చేసింది, ఎంత డ్యామేజ్ కాజ్ చేసిందో అని ఓవరాల్ బేసిస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో ఎంత డ్యామేజ్ కాజ్ చేసిందని అందరు రియలైజ్ అయినప్పుడే దానికి మళ్ళీ ఓకే ఇలా కాదు, దీనికి బెటర్ వే ఎత్తుకోవాలి. అది నీ స్వప్రయోజనమే కాకుండా దాని కాన్సిక్వెన్సెస్ సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. yes on a longer run also you have to think, ఎందుకంటే భూమి అనేది మనదొక్కటే కాదు, we all are sharing, as everybody we are sharing, and మనం ఒక్కటే కాదు, మన తర్వాత వచ్చే వాళ్ళ కోసం కూడా we have to keep it just the way we got it. తను ఆనందంగా ఉండుకుంటూ తన చుట్టూ ఉన్న వారిని కూడా ఆనందించాడు. yes ఓకే, అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు డ్రీమ్ బిగ్ అని చెప్తున్నారు, పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో తనకు వచ్చే ఒక వ్యక్తి పలానా నేను ఇక్కడ అనుకునాలి అని డిసైడ్ అయిన తర్వాత తనకు వచ్చే ఫెయిల్యూర్స్ కానీ రిజెక్షన్ని ఏ విధంగా తను ఇది చేయాలంటారు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఎవరికైనా కానీ ఒక్క థింగ్ అవేర్నెస్ ఉండాలి, ఏంటంటే రిజెక్షన్ ఆర్ ఆబ్స్టికల్స్ ఇవి పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. మనకి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకటి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ లాగా చూసుకుందాం, లైక్ స్టూడెంట్స్, నార్మల్ గా స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఫైనల్ గోల్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే విల్ హ్యావ్ ఫైనల్స్, అండ్ ఆ ఫైనల్స్ వాళ్ళు మంచి స్కోర్ తో కంప్లీట్ చేయాలి, లైక్ మంచి స్కోర్ తో ఇంట్లో వాళ్ళు మెచ్చుకునేలాగా అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ జర్నీలో, ఈ ప్రిపరేషన్ జర్నీలో ఆల్ ద ప్రిపరేషన్ జర్నీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? ఉంటుంది కదా. నచ్చిన సినిమా ఏదో ప్లే అవుతుంది, ఆర్ ఫ్రెండ్స్ ఎవరో ఆడుకుంటున్నారు, లేకపోతే ఇంకేదో డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. బట్ అక్కడే యూ షో అ లాట్ ఆఫ్ సెల్ఫ్ రిస్ట్రెయిన్. అప్పుడు లేదు నేను ఎగ్జామ్ చదువుకోవాల్సిందే, నేను ఆడుకోలేను, నేను సినిమా చూడలేను, నేను నచ్చింది ఇది తినలేను ఈ పర్టికులర్ ఫేజ్ వరకే అని ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటాడు దట్ స్టూడెంట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎగ్జామ్ this assignment test before the final exam, preliminary assignment test teachers or school లో పెడుతుంటారు. అది పెట్టినప్పుడు ఏదైనా క్వశ్చన్ రానప్పుడు పానిక్ ఫీల్ అయ్యేదానికంటే, పానిక్ ఫీల్ అయితే ఏమవుతుంది, బ్రెయిన్ ఆఫ్ అవుతుంది, వచ్చిన మిగతా ఆన్సర్స్ కూడా నువ్వు ప్రాపర్ గా పర్ఫామ్ చేయలేవు. సో రాని ఆన్సర్ ని అలా పెట్టుకొని మిగతా ఆన్సర్స్ అన్ని రాసేసి రాని ఆన్సర్ ని తర్వాత హీ కెన్ ప్రిపేర్ సో దట్ హీ విల్ డూ బెటర్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫైనల్స్. ఇప్పుడు అక్కడ ఒక ఆన్సర్ రాలేదని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ డెవలప్ చేసుకున్నారు అనుకోండి, లైక్ అయిపోయింది ఇంకా అంతా అయిపోయింది, ఇప్పుడు నా ఫైనల్స్ కూడా నాకు ఏం రాదు, నేను ఫెయిల్ అయిపోయాను, ఇంత ప్రిపరేషన్ చేసి ఇంత డిసిప్లిన్డ్గా ఉన్నా కానీ ఏం లాభం, ఇలాంటి యాటిట్యూడ్ ఇలాంటి థింకింగ్ ని తను ప్రమోట్ చేసుకున్నారు అనుకోండి తన హెడ్ లో, ఆ స్టూడెంట్ హీ కెనాట్ గో. దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ప్రెషర్, దట్స్ వాట్ క్రియేట్స్ ద పర్ఫార్మెన్స్ ప్రెషర్. రాదర్ దన్ దట్ ఓకే జస్ట్ టేక్ అ డీప్ బ్రెత్, ఇప్పుడు ఈ ఆన్సర్ మనకి రాలేదు, నేర్చుకుందాం, మనకి ఇంకా టైం ఉంది, నేర్చుకోవడానికే ఇది రాదు అనే విషయం ఒకటి నాకు తెలిసింది అనేలాగా పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుంటే వచ్చిన వాటి మీద పర్ఫార్మెన్స్ విల్ బి వెరీ బ్యూటిఫుల్లీ, అండ్ రాన్ మీద యూ విల్ లెర్న్. నెక్స్ట్ ఎప్పుడైతే అది అవసరం అవుతుందో ఆ పాయింట్, లైక్ రియల్ పాయింట్, లైక్ వాళ్ళ వర్క్ నిజంగా టెస్ట్ చేసే పాయింట్ వస్తుందో అప్పుడు దే కెన్ పర్ఫార్మ్ వే బెస్ట్. అయితే ఏదైనా సక్సెస్ అయిన తర్వాత మా పేరెంట్సే దీనికి కారణం, మా టీచర్స్ దీనికి కారణం అని చెప్తూ ఉంటారు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు. ఒక మనిషి తను ఉన్నతంగా ఎదగడానికి తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందంటారు? దాని గురించి చెప్పండి. మన లైఫ్లోనే యాక్చువల్లీ తల్లిదండ్రుల పాత్ర ఇస్ లైక్
వాళ్ళే మన ఫౌండేషన్ చెప్పాలంటే వన్ వర్డ్ లో. మామ్ అండ్ డాడ్ ఇద్దరు మన ఫౌండేషన్. మనందరం చూసుకున్నా కానీ కెరీర్ ఒక్కటే కాదు, నార్మల్ గా మన వే ఆఫ్ లివింగ్ లో కూడా అబ్జర్వ్ చేసుకుంటే మనకున్న అలవాట్లన్నీ మన మమ్మీవి లేకపోతే డాడీవి, గుణాలన్నీ వాళ్ళవి లేకపోతే డాడీది మమ్మీది, అంతే. మన గుణాలు, అలవాట్లు, ఆలోచన విధానాలు అన్నీ మోస్ట్లీ మన పేరెంట్స్ నుంచే వస్తాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ చేస్తాం అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా కానీ చిన్నప్పటి నుంచి మనం ఎవరినైతే చూస్తూ చూస్తూ వింటూ వింటూ ఎదుగుతామో వాళ్ళ అలవాట్లు, ఆలోచనలు, వాళ్ళ ఆరా మొత్తం, వాళ్ళ ఎనర్జీ మనలో అలా ఉండిపోతుంది. సో ఐ సే లైక్ మన టీచర్స్ అండ్ మన పేరెంట్స్ ఆర్ లైక్ దే లే అ బిగ్ ఫౌండేషన్ ఇన్ అవర్ లైఫ్. మన వాల్యూస్ నేర్పించడమైనా, మనని ఎలా కలలు కనాలి అని నేర్పించేదైనా వాళ్ళే, అవి ఎలా నెరవేర్చుకోవాలి అని నేర్పించేది వాళ్ళే. ఎవ్రీథింగ్ వాళ్ళు లైక్ A to Z వాళ్ళే నేర్పిస్తారు. అండ్ వాళ్ళ ఒక్క మాట, లైక్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక్క మాట మనని మన హెడ్ లో మన వరల్డ్ ని చాలా చేంజ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ ఇప్పుడు ఒకవేళ దట్ కిడ్ మీద ఐ బిలీవ్ యూ నాన్న, యూ డూ ఇట్, ఎంకరేజింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. ఆ కిడ్ కి వరల్డ్ లో ఎవరు చెప్పినా ఇంకా నీ వల్ల కాదురా, నువ్వు వేస్ట్, అది దాన్ని ఎన్ని మాట్లాడినా, వాళ్ళ పేరెంట్స్ తనని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ వర్డ్స్ మాత్రమే వినిపిస్తాయి తనకి. నో, ఐ కెన్ డూ దిస్, మై పేరెంట్స్ బిలీవ్ ఇన్ మీ, ఐ కెన్ డూ దిస్ అన్న ఫీలింగ్ లోనే ఉంటారు. బట్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ సేయింగ్ సమ్ వర్డ్ లైక్ నువ్వు వేస్ట్ ఫెలో రా, నీకు అసలు తెలియలేదు, నువ్వు డమ్ అని ఇట్లా మాట్లాడుతున్నా కానీ అదే స్టూడెంట్ కి వేరే ఎందులో ఎన్ని టాలెంట్స్ ఉన్నా కానీ, ఎవరు ఎంత మంది మెచ్చుకున్నా కానీ ఎక్కడో మైండ్ లో ఎప్పుడు ఉండిపోతుంది, వాళ్ళ పేరెంట్స్ నెవర్ యాక్సెప్టెడ్ హిమ్ ఆర్ అంత తెలివైన వాడు అని నమ్మట్లేదు. సో తనకు కూడా ఇంటర్నలైజ్ గా దే విల్ థింక్ లైక్ నాకు అంత తెలివి లేదు, వీళ్ళందరూ ఏదో పొగుడుతున్నారు కానీ బట్ నాకు అంత తెలివి లేదేమో, ఏదో లక్ ఫ్యాక్టరో లేకపోతే ఏదో అట్లా జరిగిందేమో అని అట్లా అనుకుంటారు. సో I say like for all the parents, be encouraging to the kids, be their support system. వాళ్ళు మిమ్మల్నే చూస్తూ ఎదుగుతారు, మీకోసం బతుకుతుంటారు యాక్చువల్లీ చెప్పాలంటే కూడా. సో జస్ట్ బీ ఎంకరేజింగ్ అండ్ గివ్ దెమ్ ద స్పేస్. మనం అనుకున్నట్టుగా వాళ్ళు మారిపోవాలి అనే దానికంటే ఎక్కువ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళు ఎలా మారాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అండ్ స్పేస్ ని ఇవ్వండి. రైట్ మేడం. అయితే పిల్లలు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర గురించి చెప్పారు మీరు. అడల్ట్హుడ్ ట్రాన్సిషన్లో వాళ్ళకు వచ్చే ప్రధానమైన సమస్యలు ఏమని అంటారు? సో అడల్ట్హుడ్ ట్రాన్సిషన్లో వచ్చేసరికి ఇప్పటి వరకు వాళ్ళ చైల్డ్హుడ్, టీనేజ్ ఫేజ్ అండ్ దెన్ అడల్ట్హుడ్, రైట్? మనకి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువ పేరెంట్స్ నాలెడ్జ్ ఇవ్వడం కానీ లేదా టీచర్స్ కానీ ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు. అది మనమే నేర్చుకుంటాం యాక్చువల్లీ. అంటే నెలవారీ బిల్స్ ఎలా కట్టాలి, దానికి ఎలా సంపాదించుకోవాలి, సంపాదన దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అండ్ సంపాదన, వీటి గురించి మనకు యాక్చువల్లీ ఎవరు అంతగా నేర్పించరు. సో ఐ ఫీల్ లైక్ ఇప్పుడు అందరూ ఈ అడల్ట్హుడ్ ట్రాన్సిషన్ అనేది అయితే జరగడం అయితే మానదు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు గో త్రూ ఇట్. సో ఐ ఫీల్ లైక్ బెటర్ మీరు దాని గురించి బుక్స్ చదవడము, లేకపోతే ఆల్రెడీ మేనేజ్ చేస్తున్న అడల్ట్స్ లైక్ మామ్ డాడ్ దగ్గరికి వెళ్ళి లేకపోతే టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్సెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఐటీ అంటే ఏంటి, బ్యాంకింగ్ అంటే ఏంటి, ఎట్లా నడుస్తాయి ఇవన్నీ, బయట వరల్డ్ లో అడల్ట్ లైఫ్ లో ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెంగా డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటే ఓవర్ ద ఇయర్ ఆర్ ఓవర్ ద ఏజ్ టైం వాళ్ళు పెరుగుతున్న కొద్దీ దే విల్ డూ హ్యాండిల్ బెటర్. ఇప్పుడు ప్రధానంగా యువతలో కంపారిజన్ ఉంటుంది మేడం. ఓకే, తను ఆ జాబ్ చేస్తున్నాడు, నేను చేయట్లేదు, తనకు అంత శాలరీ, నాకు ఇంత. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రధానమైన సమస్య కంపారిజన్ని ఏ విధంగా వాళ్ళు తట్టుకోవాలంటారు? సో జనరల్ కంపారిజన్ అనేది అందరికీ ఉంటుంది. బట్ ఈ కంపారిజన్ డిస్సాటిస్ఫాక్షన్ కి లీడ్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి? వెన్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. మనం చేసే పని మీద మనకి ఇష్టం కానీ లేకపోతే సాటిస్ఫాక్షన్ కానీ రానప్పుడు పక్కన వాళ్ళు చేసే దాన్ని బట్టి వాళ్ళకి మంచిగా దొరుకుతుంది, మనకు మంచిగా దొరకట్లేదు అన్న ఎమోషన్ డెవలప్ అవుతుంది అనమాట. అందుకే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనకి నచ్చిన పని ఏంటి, మనకి వర్కౌట్ అయ్యే పని ఏంటి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఏది వర్కౌట్ అవుతుందో అది జరుగుతుంది. రాదర్ దాన్ కంపేరింగ్ లైక్ పక్కన వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి అది వర్కౌట్ అయింది నాకు కూడా అవ్వచ్చేమో, వీళ్ళకి ఇది వర్కౌట్ అయింది నాకు కూడా అవ్వచ్చేమో అని ఇది పక్కన వాళ్ళకి వర్కౌట్ అయిన వాటిని మనం ట్రై చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది చాలా. నీకేం వర్కౌట్ అవుతుంది, నీకేం కావాలి, నువ్వు దేంట్లో కూడా ఉన్నావు, నీకేం టాలెంట్ ఉంది, ఇవి నువ్వు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాని తగ్గట్టు ఇఫ్ వీఆర్ చూసింగ్ అవర్ ఆప్షన్స్ దెన్ ఇట్ విల్ బి బెటర్. లైక్ ఆ కంపారిజన్ అనేది చాలా తగ్గుతుంది అండ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా పెరుగుతుంది.
ఇప్పుడు ఒక మనిషికి సరైన గుర్తింపు తనలో ఉండే క్యాలిబర్ కెపాసిటీ వల్ల వస్తుందంటారు. అంటే మనిషి 6 అడుగులు ఎత్తున్నా 100 కిలోల బరువున్నా కనీసం హాఫ్ కేజీ కూడా లేని బ్రెయినే తనని నియంత్రిస్తుంది. అయితే మీరు యువతకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తారు? సో ఫస్ట్ మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లైక్ మనకి 2 kinds ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, రైట్? అనలిటికల్ ఇంటెలిజెన్స్ అండ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఇస్ నాట్ లైక్ ఏదో ఒక టూల్స్ అట్లాంటిది కాదు. దిస్ ఆర్ క్వాలిటీస్, మనం ఓవర్ ద ఇయర్స్ మనం పెంచుకునే క్వాలిటీస్. ఇందులో ఏమేమి ఉంటాయి? సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఎంపథీ, ఆల్ దిస్. సో బేసికలీ ఈ క్వాలిటీస్ మన అందరిలోనూ ఉంటాయి, బట్ మనం అవి ఉన్నాయని గుర్తించాం అనమాట. ఎక్కువ గుర్తించిన రోజు అవి ఆటోమేటికలీ స్లోలీ దే గెట్ డెవలప్డ్ మోర్ అండ్ మోర్. సెల్ఫ్ అవేర్నెస్ లో మనకి ప్రతిదీ, లైక్ మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఎలా మనం దానికి రియాక్ట్ అవుతున్నాం, ఏదైనా ఆలోచన ఎలా నడుస్తుంది మన హెడ్ లో, లైక్ ఎవ్రీథింగ్ ఎలా ప్యాటర్న్స్ జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్యాటర్న్, డోంట్ యూ థింక్ సో? లైక్ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఎలా వర్క్ అవుట్ అవుతున్నాం, లైక్ మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా కదులుతున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ప్రతిదీ. దిస్ ఇస్ వాట్ అవేర్నెస్ ఇస్. ఎంత అవేర్నెస్ ఉంటే నువ్వు అంత ఎక్స్ప్లోర్ చేస్తావు, ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ నీకు అర్థమవుతాయి. నీకు ఏది కావాలి అనే విషయం మీద నీకు ఇంకెక్కువ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ వస్తుంది. సహజంగా ఒక మహానుభావుడు అభివృద్ధి అంటే రంగురంగుల అద్దాల మెడలు నిర్మించడం కాదు, గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులను నిర్మించడం, అది నిజమైన అభివృద్ధి అంటాడు. ఇప్పుడు ప్రధానంగా ఒక మనిషి సక్సెస్ అయ్యాడు అనడానికి డబ్బు ఇవే చూస్తారు, కులమానం ఏదైనప్పటికీ కూడా. అంటే ఆ వ్యక్తి నిర్మాణం, ఆ వ్యక్తిత్వాన్ని మీరు అన్నారు ఇప్పుడు ఇందాక, ఒక దొంగ కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు ఇదే అని అనుకునే అవకాశం ఉంటుంది. నాకు ఇదే బద్ధకంగా ఉంటుంది, నాకు ఇదే హ్యాపీగా అనిపిస్తుంది, ఇదే నా పర్పస్ అని కూడా అనుకుంటారు. అని మీరు చెప్పారు ఆ కాన్సిక్వెన్సెస్ తనకు సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేసి. అంటే ఆ వ్యక్తి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అంటారు? అంటే గ్రేట్ పర్సనాలిటీస్ ఓవరాల్గా తన ధనమే సంపాదన కాదు, తను ఏ విధంగా సొసైటీకి ఉపయోగపడతారని మీరు అన్నారు. మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తుంటారు యువతకి? ఒకటే ప్రిన్సిపల్ అండి, ఇంటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ హ్యాకర్ అనుకుందాం, ఒక హ్యాకర్ ఉన్నాడు. ఇప్పుడు నార్మల్ గా తను మనీ స్కామ్ కోసమో లేకపోతే ఇంకేదైనా పర్సనల్ బెనిఫిట్స్ కోసం అని చెప్పేసి తను హ్యాకింగ్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు దానివల్ల తనకి బెనిఫిట్ జరుగుతుంది, కానీ చాలా మంది నష్టపోతున్నారు. సో తనకి వినిపించకపోయినా ఆ పర్సన్కి వినిపించకపోయినా చాలా మంది తనకైతే బ్యాడ్ వైబ్స్ సెండ్ చేస్తున్నారు కదా, లైక్ ఎవడు వీడు అసలు ఎందుకు మన హార్డ్ అండ్ మనీ కొట్టేశారు అని. సేమ్ హ్యాకర్ ఇప్పుడు తను ఇంటెన్షన్ ఈజ్ లైక్ నాకు హ్యాకింగ్ చేయడం అంటే ఇష్టం, బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ సంథింగ్ బెటర్ ఆర్ ఫర్ సంథింగ్ గుడ్ అని చెప్పేసి ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు అనుకోండి. అండ్ తనకు వచ్చిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సైబర్ అటాక్స్ జరగకుండా దానికి యూజ్ చేస్తున్నాడు అనుకోండి. అండ్ తను ఆ పర్సన్ ఎవరో తెలియకపోయినా కానీ ఎంతమంది విల్ సెండ్ హిమ్ బ్లెస్సింగ్స్. మన యాక్షన్ ఆధారం ఇంటెన్షన్. ఎస్, ఇంటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్. లైక్ మనం ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఈ జనరేషన్, ఈ యుగంకి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ గ్రే, నథింగ్ ఇస్ ఇది కంప్లీట్లీ బ్యాడ్, ఇది కంప్లీట్లీ గుడ్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ గ్రే, మిక్చర్ ఆఫ్ దాట్ అండ్ దిస్. సో నీ ఇంటెన్షన్ ఎలా ఉంది దాన్ని బట్టే నువ్వు చేసే యాక్షన్స్ అండ్ రిజల్ట్స్ వస్తాయి. ఎవరు కూడా మీరు అన్నారు పుట్టుకతోనే వారు గొప్పవాళ్ళు గారు, చేస్తూ ఉంటే వాళ్ళ పర్పస్ తెలుస్తుందని. మీ జర్నీలో మీరు ఈరోజు మోటివేషన్ స్పీకర్గా మీరు రాణిస్తూ ఉన్నారు, ఎంతోమంది యువతకు మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. మీరు స్టార్టింగ్లో మీరు ఇదే అనేసి మీరు ఏ విధంగా ఫైండ్ చేశారు? ఇదే అని నాకు కూడా ఏమీ ఓవర్ నైట్ రియలైజేషన్ ఏమీ జరగలేదు. మోర్ లైక్ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, నచ్చుతుంది అని అలా నడుస్తూ ఉన్నాను జనరేషన్. ఐ మీన్ ఆ జర్నీలో అలా కొంచెం ఒక స్టెప్ అన్నట్టు నడుస్తూ ఉన్నాం. నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నాకు నేర్చుకున్నది పక్కన వాళ్ళకి ఐ ఫీల్ లైక్ నాలెడ్జ్ దానికి ప్రాపర్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ షేర్ ఇట్. మీతోనే ఎగ్జాంపుల్, మన దగ్గర ఎన్ని క్లాజెట్లో ఎన్ని డ్రెస్సులు ఉన్నా కానీ మనం ఆ డ్రెస్ను ఒక దాన్ని తీసి వేసుకుంటేనే దానికి విలువ. ఎంత దానికి ఒక 1,00,000 పెట్టినా కానీ ఆ 1,00,000 పెట్టి అలా కబోర్డ్ లోనే పెట్టాం అనుకోండి, దానికి విలువ లేదు. నాలెడ్జ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. మనం దాన్ని వాడుకలో పెట్టినప్పుడు లేదా ఎవరికైనా దాన్ని షేర్ చేసినప్పుడు అప్పుడే దానికి ఒక విలువ. సో అలా దట్ ఈస్ మై కాన్సెప్ట్. అలా నేను షేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఎవరికైనా అవసరం ఉంటే లేదా వాళ్ళకి ఏమైనా కావాలి అంటే లేదా వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, వాళ్ళకి క్లారిటీ కావాలి అనే దాని మీద నాకున్న అవేర్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దట్స్ హౌ లైక్ తర్వాత అది 1, 2 అలా పెరుగుతూ వచ్చింది. దెన్ ఐ వాస్ లైక్ ఎస్,
నేను ఇందులో మంచిగా చేయగలుగుతున్నా, ఐఎమ్ డూయింగ్ గుడ్, నాకు టాలెంట్ కూడా ఉంది అండ్ నా వల్ల కొంతమందికి హెల్ప్ కూడా అవుతుంది. సో మేబీ వై నాట్, ఇది ఎందుకు చేయకూడదు, మనం చేద్దాం, ఇది చేద్దాం అని అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఇప్పుడు సాధారణంగా ఒక జ్ఞాని ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతుందంటే ఆ గొప్పతనం జ్ఞానిది కాదు, తన వెనకాల నుండి తనని నడిపించే గురువు అంటారు. గురువు, మెంటర్ అనే పదానికి చాలా వాల్యూ ఉంది మేడం. అంటే ఇటు నుంచి ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న తప్పిదం అయిపోతే తన గోలే ఇబ్బంది పడితే తన లైఫే ఇదవుతుంది కదా. అంటే ఆ గురువు దానికి ఉన్న వెయిట్ కానీ దానికి ఉన్న బరువుని మీ మాటల్లో. సో నాకు ఎట్లా అనిపిస్తారంటే, టీచర్స్ అంటే ఇప్పుడు మామ్ డాడ్ ఎలాగైతే మనకు ఫస్ట్ ఫౌండేషన్, టీచర్స్ అనేది మనకు అట్లా సెకండ్ ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు మన ఒక రకంగా తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మనిచ్చే వాళ్ళు గురువు, టీచర్స్ అంటారు. ఐ టోటలీ అగ్రీ. అని నేటి 21వ శతాబ్దంలో మనం ఏ విధంగా ఉందో మన పరిస్థితి తెలుసు. అంటే మనం ఏ విధంగా గుర్తించాలి ఇతని గురువు అనేసి. ఒక వివేకానందుడు తయారైందంటే తన వెనకాల రామకృష్ణ పరమహంస ఉన్నారు, సచిన్ టెండూల్కర్ తయారైందంటే వాళ్ళ గురువు గారు ఉన్నారు. అదేవిధంగా ఒక వ్యక్తికి గురువు ప్రాధాన్యత, గురువు అవసరం. ఎస్, ఐ టోటలీ అగ్రీ దాట్. అండ్ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మన లైఫ్ లో కూడా, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇప్పుడు గొప్ప గొప్ప లెజెండ్స్ ఒకటే కాదు, నార్మల్ గా మీడియోకర్ గా బతికే ప్రతి కామన్ మ్యాన్ ఆర్ కామన్ పర్సన్ కి కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ ని మార్చే ఒక గురువు ఉంటారు తప్పకుండా. సో ఐ ఫీల్ లైక్ గురువుల మాటని కొంచెం ఎక్కువగా వాల్యూ ఇచ్చుకోవాలి. అండ్ ఆల్సో మనం ఒకవేళ వాళ్ళ గురించి మనం ఏమైనా బెటర్మెంట్ అయ్యాము అంటే వాళ్ళని మర్చిపోకుండా మళ్ళీ కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదా మాట్లాడడం, టు రిమెంబర్ యాజ్ దెమ్ లైక్ మై టీచర్ డిడ్ దిస్ ఫర్ మీ, ఆర్ వాళ్ళ వల్ల నేను ఇది నేర్చుకోగలిగాను అని ఏదైతే మనం అనుకుంటామో అది వేరే వాళ్ళకి నేర్పించగలిగినప్పుడు, వాళ్ళు మనకు నేర్పించింది వేరే వాళ్ళకి నేర్పించగలిగినప్పుడు ఆ గురువుకి ఇట్స్ లైక్ అ టోటల్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఫుల్ సక్సెస్ అన్నట్టు. అండ్ ఐ ఫీల్ లైక్ ఒక గురువు వాళ్ళ స్టూడెంట్ ని ఒక మంచి పొజిషన్ లో చూసినప్పుడు, వాళ్ళ సొంత పిల్లల్ని మంచి పొజిషన్ లో చూసినప్పుడు ఎంత ఆనందపడతారో, వాళ్ళ స్టూడెంట్స్ ని చూసినప్పుడు కూడా అంతే ఆనందపడతారు. సో యా, టీచర్స్ ఇంపార్టెన్స్ మన లైఫ్ లో అనేది చాలా ఉంటుంది. అండ్ ఒక్కటే టీచర్ ఉంటారని కూడా నేను నమ్మను. యాక్చువల్లీ ఓవర్ ద ఏజెస్ చాలా మంది టీచర్స్ మనకి దొరుకుతుంటారు. అండ్ టీచర్ అనేది మనకి స్కూల్లో పాఠాలు చెప్పే ఒక టీచర్ ఒకటే కాదు, అది ఎవరైనా అవ్వచ్చు. జీవితంలో పాఠాలు నేర్పించే ప్రతి ఒక్కరు మనకు టీచర్సే. ఓకే, అంటే దత్తాత్రేయుడు జీవితంలో కూడా నాకు 24 గురువులు ఉన్నారు, 24 జంతువుల నుంచి తను నేర్చుకున్నా అని చెప్తారనమాట. అంటే వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ అపియర్స్ అంటారు కదా. ఎప్పుడైతే విద్యార్థి సిద్ధంగా ఉన్నాడో గురువు అనేది ఏ రూపంలో అయినా దొరుకుతుంది అనేసి చెప్పారు. మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం యువతకి? సో నా మెసేజ్ ఫర్ టుడేస్ యూత్ ఇస్ లైక్ ఎక్స్ప్లోర్, డ్రీమ్ వైడర్, రూట్ డీపర్ అండ్ బ్లూమ్ ఫుల్లీ. డోంట్ హోల్డ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. అంటే భయాలు, బాధలు, బెంగలు ఇవన్నీ పెట్టుకొని అసలు డ్రీమ్ చేయడమే ఒక పానిక్ లాగా పెట్టుకోకండి. బీ ఫ్రీ. ఎంత మనం టెన్షన్ పడినా, టెన్షన్ పడకపోయినా మన జీవితం గడువు ఏదైతే ఉందో అది అంతే అందరికి. ఒక టైం లైన్, ఒక లైఫ్ లైన్ అనేది మన అందరికి ఉంది, అది ఎండ్ అయిపోతుంది. సో జస్ట్ విత్ దిస్ మోర్ అవేర్నెస్, లైక్ నీకు నచ్చింది నువ్వు చేయడానికి ఉన్నావు, అండ్ నీకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అండ్ నీకు సపోర్టివ్ పీపుల్ ఉన్నారు. ఎవ్రీబడి మన అందరికి సపోర్టివ్ పీపుల్ ఉన్నారు. అండ్ ఒకవేళ లేకపోయినా కానీ నీకే నువ్వు ఒక సపోర్ట్ సిస్టమ్ అవ్వు. సో డ్రీమ్ బిగ్, ఎక్స్ప్లోర్ మోర్ అండ్ వర్క్ హార్డర్ అండ్ బ్రింగ్ మ్యాజిక్ ఇన్ టు ద వరల్డ్. అండ్ ఈ వరల్డ్కి, ఇప్పుడు జనరేషన్ వరల్డ్కి నీలాంటి లైట్, లైక్ నేనేమనుకుంటా అంటే ఎవ్రీ సోల్కి ఆ క్రియేటివిటీ, కరేజ్ అండ్ దట్ విజన్ అందరికీ ఉన్నాయి. బట్ విత్ డౌట్స్ అండ్ డే టు డే ఖేయాస్ అండ్ స్ట్రెస్సెస్, వీటి వల్ల ఆ లైట్ కొంచెం డిమ్ అయిపోతుంటుంది అనమాట. సో మన లైట్ని మనమే అది బ్రైటర్గా వెలిగేలాగా చూసుకోవాలి. అండ్ నువ్వెంత బ్రైట్గా షైన్ అవుతావో నీ పక్కనున్న వరల్డ్ని నువ్వు అంత బ్రైట్గా షైన్ చేయగలుగుతావు. సో లైక్ పక్కన వర్క్ అంతా చెయ్యాలి, యూ హ్యావ్ టు లివ్ లైక్ అ లెజెండ్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ అండ్ లివింగ్ లైక్ అ లెజెండ్ ఇన్సైడ్ యూ. వాట్ యూ లివ్ ఇన్సైడ్ ఆఫ్ యూ, that is what you become outside. Yes. So I suggest everybody just live happily here and here. Yes madam, purity at heart, clarity at mind అంటారు. Yes. Okay. అయితే ఇప్పుడు మన ఆదర్శాలు అంటే పిల్లవాడికి స్పైడర్ మ్యాన్ అనేసి, శక్తిమాన్ అనేసి రకరకాలు అంటారు. మనకి ఎవరు అంటే ఈయననే నా హీరో అనేసి. అంటే వాళ్ళ ఆదర్శాలు ఏ విధంగా, వాళ్ళ ఇన్స్పిరేషన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ ఇంప్రెషన్ అనేది వాళ్ళ పైన పడుతుంది కదా. అయితే మనం చాలామంది ఉన్నారు, కృష్ణుడని, ఆంజనేయ స్వామిని, రాముడని, మన పురాణాల్లో కూడా మన డే టు డే ఉండే మన తల్లిదండ్రులు కూడా మనకు ఆదర్శం అంటారు. అయితే మన ఇన్స్పిరేషన్స్ ఏ విధంగా ఉండాలి వాళ్ళకు?
అంటే ఆ ఇంప్రెషన్స్ వాళ్ళ పైన పడాలంటే ఆ రకంగా వాళ్ళు ఎదగాలంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వివేకానంద స్వామి వాళ్ళ మదర్ చెప్తూ ఉండేది అంటే ఇప్పుడు రామాయణ మహాభారత కథలని చెప్తుంటే అమ్మ నేను కూడా వెళ్తాను, నేను కూడా సప్త సముద్రాలు దాటేసి ఇదైతే అంటే అదే తన జీవితంలో మేనిఫెస్ట్ అయింది. థామస్ ఆల్వా ఎడిసన్ జీవితంలో చూసుకుంటే కూడా తను చిన్నప్పుడు ఆ స్టోరీ మనకు తెలుసు కదండి. టీచర్స్ చెప్తే ఈ అబ్బాయికి మేము చదువు చెప్పలేమంటే వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాన్న నువ్వు చాలా గొప్పవాడు అంట, జీనియస్ అంట, నీకు చదువు చెప్పలేరు వాళ్ళు, కాబట్టి నువ్వు ఇక్కడ నుండి చదువుకోవాలంటే ఆయన అంత గొప్పవాడు అవుతాడు. అంటే మెంటల్ ఇల్లున్న ఆ అబ్బాయి అంత గొప్ప సైంటిస్ట్ అయినప్పుడు మీరు ఎంత గొప్పగా అవ్వగలుగుతారనేసి ఆయన చెప్తాడనమాట తన జీవిత దాంట్లో. అయితే ఈ విధంగా అంటే ఆదర్శాలు ఏ విధంగా ఉండాలంటారు మీరు? నేనేం నమ్ముతానంటే కథలే మనల్ని చాలా షేప్ చేస్తాయి. మనం వినే కథలు, మనకు మనం చెప్పుకునే కథలు. ఇప్పుడు మూవీస్ అంటే కూడా నథింగ్ బట్ స్టోరీస్. అంటే మన గురించి మనకి చెప్పే కథలు మన ఫ్రెండ్స్ చెప్తుంటారు, నువ్వు ఇదిరా నువ్వు అదిరా అని వాళ్ళు చెప్తుంటారు, మన పేరెంట్స్ చెప్తుంటారు, మన రిలేటివ్స్ చెప్తుంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన పట్ల మన కోసం మన గురించి చెప్పే కథలు ఒకటి. మనం క్వైట్ టైం, లైక్ క్వైట్ మూమెంట్స్, లైక్ పడుకునే ముందో లేకపోతే తెల్లవారు లేచిన టైంలోనో లేదా మనం వాష్రూమ్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి, వి ఆల్ గెట్ దట్ క్వైట్ టైం. అప్పుడు మన హెడ్లో మనకి చెప్పుకునే కథలు వేరుంటాయి. సో ఎంత గొప్ప కథలు నీ గురించి చెప్పుకోగలుగుతావో అంత గొప్పగా నువ్వు ఎదుగలుగుతావు. నవ్వే డేస్ అందరూ కూడా సబ్ కాన్షియస్ అనేసి కాన్షియస్ ఉండు, సబ్ కాన్షియస్ మైండ్, విజువలైజేషన్ చేయు. నేను చాలా ఈ మధ్యలో బాగా చూస్తున్నా మేడం, ఈ సీక్రెట్ అనే బుక్ వచ్చిన తర్వాత కూడా. దాని గురించి మీరేమైనా చెప్తారా? ఎస్, అంటే లా ఆఫ్ మేనిఫెస్టేషన్. మీరు ఏదైనా చేయబోయే ముందు, స్పీచ్ ఇవ్వబోయే ముందు మీరు ఇమాజినేషన్ చేసుకోండి, విజువలైజేషన్ కి అంత పవర్ ఉంది అనేసి చెప్తా ఉన్నారు కదా, దాని గురించి. It's research based, it's very much proven that mana brain is like a big magnet, electromagnet. ఇప్పుడు థాట్స్ నథింగ్ బట్ మన పిక్చర్స్ కదండి. one thought pictures ఒకటనే కాదు, మనకి పిక్టోగ్రాఫికల్ ఇమేజ్ వైజ్ మెమరీ ఉండొచ్చు, లేకపోతే ఆడిటరీ మెమరీ ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ ఆల్ త్రూ 5 సెన్సెస్ ఆఫ్ అస్ మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం అనమాట మన హెడ్ లో. సో మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ ఈ టాక్ షో ఉంది, మనం ఇలా ఆలోచిస్తున్నాం, లైక్ దిస్ ఇస్ హౌ వీ వాంట్ టు హ్యాపెన్, ఇది ఇలా అద్భుతంగా జరగాలి అని ఆలోచిస్తున్నాం. అంటే దీనికి ఎలా మనం మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు? వెళ్లే ముందే ఒకసారి మైండ్ లో ఒక ప్రివ్యూ చూడడం, మనకి ఎలా కావాలో అలా ప్రివ్యూ చూడడం. సో ఆ ప్రివ్యూ చూడడం వల్ల ఏమవుతుంది అంటే దాని తగ్గట్టు మనం ఇన్పుట్స్ వస్తాయి మన హెడ్ లో, ఏది ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఏది ఎలా మాట్లాడకపోతే బాగుంటుంది, ఏ పాయింట్స్ యాడ్ చేయాలి, ఏ పాయింట్స్ తీసేయాలి అని ఒక లాజికల్ రిప్రజెంటేషన్ మనకి అర్థమవుతుంది. సో దాని వల్ల మనం విజువలైజేషన్ చేసుకొని వెళ్ళి ఆ పని చేసినప్పుడు పని చాలా సులభంగా జరిగిపోతుంది, ఎందుకంటే వీ ఆల్రెడీ సీన్ ఇట్ ఇన్ అవర్ హెడ్. సో దాని తగ్గ ప్రికాషన్స్ ఆర్ యాక్షన్స్ ఏం చేయాలనేది మనకు తెలుసు. సో వీల్ డూ ఇట్ బెటర్ ఇన్ రియాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు పిఎంసి ప్రేక్షకులకు మీ అనుభవాలని, మీ అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు. థ్యాంక్స్ అలాట్. ఇది నేటి ధ్యానయోగ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.